హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో E1 రోడ్డు వర్క్ అప్డేట్ని అయితే మనం చూడబోతున్నామండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వర్క్ అంతా కూడా E1 రోడ్డుకి సంబంధించినటువంటి వర్కేనండి. మనం ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఈ E1 రోడ్డు అనేది మొత్తం 6 కిలోమీటర్లు అయితే నిర్మాణం చేస్తున్నారండి. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా బిట్స్ పిలానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్థలం అండి. ఇక్కడ మనల్ని ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఏమనంటే బిట్స్ పిలానీ అప్డేట్ ఇవ్వండి అని. ఇదిగోండి మీరు చూడండి, బిట్స్ పిలానీకి సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ నిర్వహణ జరిగిపోయింది. ఇక తరువాత ఇక్కడ ఎలాంటి పనులు అయితే జరగడం లేదు. అక్కడక్కడ ఉన్నటువంటి మట్టి కుప్పల్ని వాటన్నిటిని కూడా చదును చేసుకుంటూ ఉన్నారండి. ఇది బిట్స్ పిలానీకి సంబంధించినటువంటి అప్డేటు. ఇక మనం E1 రోడ్డు దగ్గరికి కనుక వచ్చినట్లయితే E1 రోడ్డు నిర్మాణం అనేది ఈ విధంగా జరుగుతుందండి. మొత్తం 3 ప్యాకేజీలుగా 3 కంపెనీలకైతే ఈ E1 రోడ్డుని ఇవ్వడం జరిగింది. చూసినట్లయితే మనం చూసినటువంటి ఈ వర్క్ అంతా కూడా మొత్తం చూడొచ్చు. MVR కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే ఈ E1 రోడ్డు నిర్మాణంతో పాటు ఇక్కడ ఏదైతే కృష్ణానది ఉందో ఈ కృష్ణానదికి రిటైనింగ్ వాల్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే ఈ E1 రోడ్డు నిర్మాణంలో భాగంగానే ఆ రిటైనింగ్ వాల్ కూడా నిర్మాణం చేయవలసి ఉంటుందండి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే రోడ్డు నిర్మాణం జరుగుతుంది. మనం ఇప్పుడు కరకట్ట పైన ఉండి ఈ వీడియోని షూట్ చేస్తూ ఉన్నామండి. కరకట్ట నుంచి 2 వైపులా ఈ E1 రోడ్డుని అయితే డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇదిగో చూడొచ్చు, ఇదంతా కూడా ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది. మనం ఇప్పుడు కరకట్ట వైపు నుంచి రైట్ సైడ్ ఉన్నామండి. ఇదంతా కూడా బిట్స్ పిలానీ భూములు ఇవన్నీ చూసారా. ఇటు కూడా రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఎర్త్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ రోడ్డు నిర్మాణానికి కూడా కొన్ని చోట్ల ల్యాండ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. అవి కూడా మీకు నేను చూపిస్తాను. మనం రన్నింగ్లో వెళ్తూ కూడా ఈ వీడియోని చూద్దామండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. 2014-2019లో ఈ E1 రోడ్డుకి సంబంధించి ఎలాంటి పనులు అయితే జరగలేదు. ఇప్పుడు అమరావతి పనులు 2వ దఫా మొదలైన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ E1 రోడ్డుకి సంబంధించి పనులైతే మొదలయ్యాయి. నేను చాలాసార్లు ప్రయత్నించాను E1 రోడ్డు ఎటువైపు నిర్మాణం చేస్తున్నారు మీకు నేను చూద్దామని. అయితే ఈ మధ్య పనులు మొదలైన తర్వాతే నాకు క్లారిటీ వచ్చింది. ఇదంతా అరటి తోట అండి. ఈ అరటి తోట కూడా ఇదిగో ఈ భూములు కూడా కొన్ని ఈ E1 రోడ్డుకి ల్యాండ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మనం బైక్ పైన వెళ్తూ షూట్ చేయడం జరిగింది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ చూయించవచ్చు అని. ఈ విధంగా మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం వరకు అయితే ఈ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. కానీ ఇక తర్వాత అక్కడి నుంచి అయితే నిర్మాణం కొనసాగలేదండి, అంతటితో ఆగింది. ఈ మధ్యనే ఈ E1 రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు, ఇదిగో బైక్ పైన వెళ్తూ చూడొచ్చు. ఇదంతా ఎర్త్ వర్క్ జరిగింది. ఇది కరకట్ట. మనం వీడియో కాస్త స్పీడ్గా చూద్దామని స్పీడప్ చేయడం జరిగిందండి. చూడొచ్చు, ఇదంతా కూడా అదే వర్క్. మనం ఇప్పుడు మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం దగ్గరికి రావడం జరిగింది. ఇక ఇక్కడి నుంచి ఈ రోడ్డు పనులు అయితే జరగలేదు. ఇక్కడ నుంచి ఎటువైపు తిప్పుతారో కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్ చేసి నిర్మాణం చేస్తారో ఏంటో తెలియలేదు, కానీ ఇక్కడ వరకు అయితే నిర్మాణం జరిగింది. ఇది ఎండింగ్ పాయింట్, అది సత్యనారాయణ గారి ఆశ్రమం. ఇకండి ఇది E1 రోడ్డు గురించి అప్డేటు. పనులైతే ఈ విధంగా ఎర్త్ వర్క్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మెగా కంపెనీ వారి క్యాంప్ అయితే ఉందండి, భారీ క్యాంప్ ఉంది. ఇక్కడ నాకు బాగా ఆశ్చర్యం కలిగినటువంటి విషయం ఏంటంటే ఈ బ్లాక్ పైపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా JSW బెంగళూరులోని జిందాల్ స్టీల్స్ నుంచి రావడం జరిగిందండి. ఈ పైపులు ఏవైతే ఉన్నాయో ఈ బ్లాక్ పైపులు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఇంచుమించు ఒక 30 లారీలు అయితే ఆ విధంగా ఈ పైపులన్నీ తీసుకొని రావడం జరిగిందండి. అవన్నీ వరుసగా ఒకదాని వెంట ఒకటైతే అన్లోడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ లారీలన్నీ చూసిన తర్వాత నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ దృశ్యాన్ని మీకు కూడా చూపించాలనిపించింది. అందుకని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. చూసారా ఎన్ని పైపులు స్టాక్ చేస్తున్నారు.
ఎన్ని పైపులు స్టాక్ చేస్తున్నారో. ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు సత్యనారాయణరాజు గారి ఆశ్రమం మరియు వెంకటపాలెం ఇవన్నీ కూడా దగ్గరే ఉంటాయి, పక్కనే ఉంటాయి. ఈ ప్రాంతంలో మెగా కంపెనీ వారైతే ఒక భారీ యూనిట్ని నిర్మాణం చేసుకున్నారు మరియు వర్కర్స్ క్యాంపులను కూడా నిర్మాణం చేసుకున్నారండి. మనం లారీల దగ్గరికి వెళ్ళి కూడా చూద్దామండి. ఇదిగోండి, ఎన్ని లారీలు ఉన్నాయంటే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ అన్లోడింగ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ పైపులన్నీ తీసుకొని. ఇంకా చాలా లారీలు అయితే వస్తున్నాయని చెప్తున్నారు. చూసారా ఎన్ని లారీలు వచ్చాయో. పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయని మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇంత సామాగ్రి రావడం, తీసుకొచ్చినటువంటి సామాగ్రి మొత్తం కూడా ఈ పైపులన్నీ కూడా వాటర్ పైప్ లైన్లకి వాడతారు. ఎందుకంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ బ్లాక్ పైపులను అయితే వాడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. చూడొచ్చండి, ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో మనం E1 రోడ్డు గురించి పూర్తిగా వివరణ అయితే ఇవ్వడం జరిగిందండి. E1 రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రస్తుతానికి నిర్మాణం జరుగుతుంది అనేటువంటి వివరాలను ఇవ్వడం జరిగింది. ఇది ఈ వీడియో గురించి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.